Mama, namaste. Welcome back to my channel and welcome back to my another video. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏందనుకుంటారా, ఈరోజు అంటే డైలీ కిచెన్ ఉంటున్నా ఏం చేస్తున్నా అనుకుంటా. ఈరోజు అయితే అట్లా కాదు. ఈరోజు మొత్తం బ్యాచులర్స్ ఎక్కువ మంది ఐడల్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మంచి స్టఫింగ్ తీసుకొని వచ్చిన. అదేంటంటే ఈరోజు మనం మంచిగా ఫిష్ ఫ్రై మంచిగా నూనెలో వేడి నూనెలో మంచిగా గోలించుకున్నాం. మంచిగా దీనికి కాట్లు పెట్టి మంచిగా చేసుకున్నాం. దీన్ని ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నేను ఎట్లా చేస్తా ఏం చేస్తా అనేది మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రోజు వస్తూనే ఉంటాయి. మీరు చూసి మాకు మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కానీ వీడియోని మాత్రం చూసాను చివరి వరకు. మామ చూస్తారు కదా, చేపల్ని మంచిగా గడుపుకోవాలి. మంచిగా ఉప్పు మంచిగా వేసి మంచిగా గడుపుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు దీనికి మంచిగా మనం కార్లు పెట్టుకోవాలి. ఓ అక్క, జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. దీనికి మనం మంచిగా కార్లు పెట్టుకుందాం. చూసారా, ఇట్లా మంచిగా కార్లు పెట్టుకుంటే మసాలాలు అనేటివి మంచిగా లోపలికి పోయి చేప మంచిగా ఉడుకుతుంది. మనకు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇట్లానే మన దగ్గర ఉన్నాయన్నీ మంచిగా కట్ చేసుకుందాం. మామ చూస్తారు కదా, ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా నీట్గా లోపలికి మంచి మసాలాలు పోతే ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్కి అన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ కారము, మన పసుపు, ఉప్పు, ఇంకొంచెం కారం వేసుకుందాం. మనం ఎక్కువ కారం తింటాం కాబట్టి బ్యాచులర్స్ మందులకి మంచిగా ఉండాలంటే కారం ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫస్ట్ ఇది మంచిగా కలుపుకొని కొంచెం అంత ఆయిల్ పోసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ మంచిగా తీసుకురా, నిమ్మకాయ మంచిగా వండుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఆయిల్ పోసుకుందాం. కొంచెమే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా పోసుకుందాం. స్పూన్ గరం మసాలా ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇంకా ఘాటు మనం మందులకు కాబట్టి కొంచెం అంత ఘాటు ఎక్కువనే ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం అన్నిటికీ అప్లై చేసుకుందాం. చేపలన్నిటికీ మంచిగా పడితే దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ముళ్ళులు అయితే విపరీతంగా ఉన్నాయి, విపరీతంగా ఉచ్చుకుపోతున్నాయి. అసలు మా వాళ్ళు ఇదంతా కట్టేది, అంతా కట్టేంటండి ఇండే. మామ చూసారు కదా, మంచిగా కోసి కారం పెట్టేసిన, వీటికి మంచిగా కోసి కారం పెట్టేసిన. ఇవి ఇప్పుడు ఒక అర్ధగంట, ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా మ్యారినేట్ అయ్యేటట్టు మంచిగా ఈ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అంటే ఏం గాలి పోకుండా మంచిగా దీన్ని మంచి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఆ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా, చూసేయండి. మామ చూసిరు కదా, ఇగో 30 నిమిషాలు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి మంచిగా ఎట్లా అంటుకుంటుందో. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అందులోకి మనం ఒక ఎగ్ పోసుకుందాం. ఇంతవరకు ఇట్లా ఎవరైనా ట్రై చేసారో లేదు తెలియదు కానీ
అయినా ఎవరితో మనకెందుకు, మనం మంచి ట్రై చేసుకుందాం. వావ్, ఇంతవరకు ఇట్లా ఎవరు ట్రై చేసి ఉండరు, ఫస్ట్ టైం మనమే అనుకుంటా. ఇట్లాంటి అన్ని చెత్త చెత్త అన్ని మనమే ట్రై చేసుకుంటూ ఉందాం. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే మంచి మంచిగా మనకు మంచిదే కానీ మిస్టేక్ కాదు, మనకు మంచిదే కానీ వాళ్ళు అంత ఎట్లా వచ్చినావు అట్లా అంటారు కదా. సూపర్ ఉంటది, మనం ట్రై చేయాలి కదా. అందుకే ఈసారి మనం ట్రై చేసి ఇప్పుడు చూసి మామ ఎంత మంచిగా కలుపుకున్నాము. వావ్, చాలు ఇంకా. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒక 30 నిమిషాలు కొంచెం ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కడికో పోతుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా విపరీతంగా పోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం 30 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. మామ చూసిరు కదా, ఒక 30 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఒకసారి 30 నిమిషాల తర్వాత చూసుకుంటే అంటే ఎంత మ్యారినేట్ అయిందో చూడండి. వావ్, ఎంత మంచిగా కనబడుతుందో చూసిరా. ఇప్పుడు దీన్ని మనం మంచి ఇక్కడ మనం పొయ్యి మీద కాల్చుకున్నాం, అలాంటి పొయ్యి పెట్టినా దాన్ని పొయ్యి మీద కాల్చుకున్నా, కాల్చేది మీకు చూపిస్తా చూసేయండి. మామ చూసిరు కదా, మంచిగా కింద మంట మీద పెనం మంచిగా పెట్టేసుకున్నాం. మనకు మంట పెట్టడం అలవాటే కాబట్టి ఇప్పుడు ఇలా ఒక 2 పావుల ఆయిల్ మంచిగా పోసుకుందాం. మంచిగా ఒక 2 పావుల ఆయిల్ పోసుకొని అది కొంచెం మంచిగా వేడెక్కనిద్దాం. ఆయిల్ మంచిగా వేడెక్కింది కదా, వేడెక్కిన దాంట్లోకి ఇప్పుడు మన ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా కొంచెం మ్యారినేట్ చేసుకున్నాయి. వావ్, దీన్ని మనం మంచిగా అందులోకి వేసుకుందాం మెల్లగా ఒక్కొక్కటి. చూడండి మామ, ఇట్లా మంచిగా 2 వేసుకున్నాం ఫస్ట్ చేపలు. అసలు ఈ గాలికి మనకు ఇది పొయ్యి చక్క మంటలేదు, ఏం కాదు, మంచిగా కాల్చుకుందాం. ఎందుకో కట్టెల పొయ్యి మీద మంచిగా కాల్చుకొని తినాలనిపించింది పొద్దున్న నుంచి. అందుకే ఇట్లా ఎప్పుడు సిలిండర్ మీద చేసుకుంటాం కదా అని ఈసారి ఇట్లా ప్లాన్ చేసినాం. వావ్, మస్తు మొత్తం ఇట్లా పొట్టులు వేసుకున్నాం. అంటే మంచిగా మ్యారినేట్ అయితే ఇట్లా మనకి మొత్తం పొట్టులు వేసిపోతుంది. మ్యారినేట్ మంచిగా కాలేదనుకో అది తిననట్టు ఉండదు. ఇంకా నిమ్మకాయ కోడిగుడ్డు మంచిగా కలిపినాం కాబట్టి ఫ్లేవరు మనకు తింటా ఉంటే కలుగుతూ ఉంటుంది. వావ్, చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా, నాకైతే పిచ్చెక్కిపోతుంది. అదే సిలిండర్ అయితే లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అంటుండే, కానీ ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద కాబట్టి ఏ ఫ్లేమ్ లేదు, ఒకటే ఫ్లేమ్. ఇక కాల్స్లో ఒకటే, కాల్స్ ఫ్లేమ్ ఒకటే. ఇక చూసిరా సౌండ్ ఎంత మంచిగా వస్తుందో, ఇక మసులుతుంటే నూనెలా సౌండ్ మంచిగా వస్తుంది, టేస్ట్ ఇంకా విపరీతంగా ఉంటుంది. వావ్, స్మెల్ అయితే మాత్రం సూపర్ వస్తుంది. స్మెల్ చూస్తేనే నాకైతే టెంప్టింగ్, కడుపు నిండిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలని ఉన్నది. ఇది కొంచెం ఇక జల్లి అయిపోయిందంటే మనం తిందాం. ఇక బాగా కాలితే ఇచ్చుకపోతుంది ఇట్లా, అయినా ఏం కాదు, మనం చుట్టూ తిరుక్కుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చకపోయినా ఏం కాదు, తినడానికే కదా, ఏమున్నది. కానీ బాగా మ్యారినేట్ అయితే ఇచ్చుకోపోతుంది అట్లా, ఏం కాదు, అయినా కూడా మంచిగా ఉంటుంది. మామ ఇప్పుడు ఇది దింపుకుందాము, ఇంత దింపుకున్నాము కదా, ఇవి ముట్టుకుంటూ ఇరిగిపోతున్నాయి. ఇంత మంచిగా వేసుకొని ఇరిగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. వావ్, లోపల మాత్రం చూసిరా ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇవి చూడండి మామ, మళ్ళీ ఒకసారి మెల్లగా దింపుకున్నాము. నాకు తెలిసి మంచిగా కాలిపోయింది ఆల్రెడీ.
ఇవి కూడా ఒకసారి దింపుకుందాం. వావ్, చూసిరా ఎంత మంచి ఉడికిందో. వావ్, చూస్తేనే టెంప్టింగ్ అయిపోయిందండి నేనైతే. మీకు కూడా టెంప్టింగ్ గానే ఉంది కదా. ఇట్లా మీరు కూడా ట్రై చేసుకోండి. ఎప్పుడు మన సిలిండర్ల మీద ఆడ ఈడ కాకుండా ఇట్లా ట్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మామ ఇప్పుడు చూసిరా ఇది అయిపోయింది. మనం ఇది ఒక మంచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఒక ప్లేట్ తీసుకొచ్చాం ఆల్రెడీ. వావ్, అమ్మ చూసిరా ఎంత మంచిగా కుక్ అయిందో. నూనెలో మంచిగా గోలి మంచిగా మసాలాలు కూడా మంచిగా కలిగి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం మిగతా చేపలు కూడా వేసుకుందాం ఇందులో. మనం మిగతా చేపలు కూడా వేసుకుందాం. మామ ఇప్పుడు ఇవి కూడా ఒకసారి రిటర్న్ దింపుకుందాము. వావ్, ఇది సూపర్ అయింది. ఇంకా ఇంత ముందు పట్టుకోండి, ఎందుకంటే నూనె అప్పటికి ఇప్పటికి మంచి వేడైపోయి. వావ్, చూసిరా ఇంకా ఇది ఇంకా దానికంటే ఫ్రై ఎక్కువ అయిపోయింది. ఇవి తింటే మామూలుగా ఉండదు టేస్ట్. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక కొంచెంసేపు ఉడకనిచ్చుకుందాం. మామ ఇది మళ్ళీ ఒకసారి దింపుకుందాం ఇక. వావ్, మామ ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి చూసారు కదా. అటు ఇటు మంచిగా కాల్చుకున్నాము. ఇప్పుడు ఇవి కూడా మనం ఆ ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి ప్లేట్లోకి తీసుకుందాము. పొయ్యి మీద కాబట్టి మంచిగా ఎటాటు తిరుక్కుంటే మంచిగా కాల్చుకున్నాడు. కానీ సిలిండర్ అయితే అట్లా కాకపోవు. మామ చూసారు కదా మంచిగా కాలింది. మంచిగా కట్టెల పొయ్యి మీద మంచిగా కాల్చుకున్నాం. మంచిగా మ్యారినేట్ చేసి ఎగ్ వేసి ఇవన్నీ వేసేవారికి ఫ్లేవర్ మంచిగా మనకు తెలుస్తుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేసుకోండి. ఎప్పుడు మన సిలిండర్ల మీద దాని మీద దీని మీద కాకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద కూడా ఒకసారి ట్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి కింద ఎట్లా వచ్చింది ఏంటంటే. ఓకేనా, బాయ్.